విశాఖలో జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి 9 సీట్లు గెలిచి మరోసారి ప్రజల విశ్వాసం చూరగొన్నామని 39వ వార్డు కార్పొరేటర్ మాజీ ఆంధ్ర రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ మహమ్మద్ సాదిక్ అన్నారు. అసీల్మెటలో గల హోటల్ మేఘాలయలో జరిగిన ప్రెస్ మీట్లో సాదిక్ మాట్లాడుతూ నిన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సీట్లలో 9 గెలుచుకుందని, 1 సీటు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలు చూస్తే ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అన్నారు. అలాగే జరిగిన పరిస్థితిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్లో పాల్గొనడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా కనబడలేదు. కానీ కేవలం ఇటీవల మేయర్గా ఎన్నికైన పేలా శ్రీనివాస్ ప్రవర్తన నచ్చక కొంతమంది కార్పొరేటర్లు తమ అసంతృప్తిని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వ్యక్తం చేసే చర్యగా చూడాలన్నారు. వాళ్ళు చెప్పడం జరిగింది, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. దాంతోపాటు మీకు ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగింది, క్రాస్ ఓటింగ్ సుమారు 22 మంది కూటమిలో ఉన్న కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ వేశారని చెప్పేసి నిన్న ఈ కౌంటింగ్లో తెలిసింది. అయితే మీడియా ద్వారా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఇది పూర్తిగా జీవీఎంసీ మేయర్కి వ్యతిరేకమైన ఓటు తప్ప ఏమాత్రం కూటమికి వ్యతిరేకమైన ఓటు కాదు. చాలామంది కార్పొరేటర్స్ ప్రస్తుతం ఉన్న నూతనంగా మేయర్ బాధ్యతలు తీసుకున్న పేలా శ్రీనివాస్ గారి మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇది వాస్తవం. ఏదైతే ఈ వ్యతిరేకత అది కేవలం జీవీఎంసీకి మాత్రమే పరిమితం. చాలామంది కార్పొరేటర్స్తో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా భూస్థాపనం అయిపోయి కనీసం ఎవరు కూడా ప్రజలు కూడా వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు. కానీ ఈరోజు ఏదైతే జీవీఎంసీ మేయర్గా ఎన్నికైన పేలా శ్రీనివాస్ గారు మేయర్ అయ్యే ముందు తర్వాత చాలా వ్యత్యాసం ఉందని కార్పొరేటర్లు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఏదో రూపంగా వాళ్ళ తాలూకా వ్యతిరేకత